ఏపీలో వాలంటీర్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వహించారు. అయితే వీరంతా వైసీపీ సానుభూతి పరులేనని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. మీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ స్పందించింది. వాలంటీర్లను పక్కన పెట్టాలని సూచించింది. అయితే చాలా మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. కొందరైతే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా మారారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వాలంటీర్లు మాట్లాడుతున్నారు. తమ ఉద్యోగాలు తమకు తెలిసినవి, తమని కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లకు గాను 1,00,000 మందికి పైగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నిజానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చాలా రకాల విమర్శలు చేశాయి. అయితే ఎన్నికల సమయంలో ఎదురైన పరిణామాలతో విపక్షాలు సైతం మాట మార్చాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పుకొచ్చాయి. వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం మాట మార్చారు. వారికి అవకాశం కల్పిస్తున్నారు. మరొక వైపు రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుందని, రాజీనామా చేయని వాలంటీర్ల సేవలను కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశలు చిగురించాయి. ఓ మంత్రికి వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలను అప్పగించడం విశేషం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి జీతాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. దీంతో ఆ 3 పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన ఆశలు చిగురించాయి. అయితే గతం మాదిరిగానే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికే కాకుండా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికే వాలంటీర్ పోస్టులు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ప్రకటించడం, త్వరలో వాలంటీర్ వ్యవస్థపై ప్రత్యేక ప్రకటన వస్తోందన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.